3 లక్షలా? నేను మీ అకౌంట్లో 3 లక్షలు వేయిస్తా. నువ్వెంత మంచివాడివి తమ్ముడు. ఈ ఇంటి కోడలు చేయాల్సిన పూజ నువ్వే చేసేస్తావా? ఆ అమ్మాయికి నీకు పోలికేంటమ్మా? నువ్వు మా ఇంటి మహాలక్ష్మివి. మీరు కూడా మెచ్చుకుంటుంటే కొత్తగా ఉంది సార్. పార్లర్కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావే? పార్లర్కి ఎందుకు? వేలకి వేలు దండగా. ఏంటి నువ్వే మాట్లాడుతున్నావా? అవును, ఎవరి పొజిషన్ ఎక్కడుండాలో నేర్పించడానికి కొంచెంసేపు నా పొజిషన్ ని మర్చిపోవాలనుకుంటున్నాను. అంటే ఆ మీనాక్షికి ఇప్పుడు చిన్న లెసన్ చెప్పబోతున్నాను. నువ్వేం చేసినా మీ ఆంటీ అంకుల్ హట్ కాకుండా చూసుకుంటే చాలు. అది నేను చూసుకుంటాను. ఈ సీన్ నువ్వు చూడు. మేడం, నా చేతికిస్తావేంటి? కూర్చో. మేడం కూర్చో. సరే మేడం. ఏయ్ లే. ఎంత ధైర్యమే నీకు? నా పక్కనే కూర్చుంటావా? నీ ప్లేస్ అక్కడ. ఏంటి సింహాసనం తీసుకుని రావాలా? కూర్చో. కూర్చోవే. సున్నితంగా మృదువుగా నాకసలు నొప్పే తెలియకుండా గోళ్ళు తీ. ఇంకా చూస్తున్నావేంటి? తీ. ఇంకేం చూస్తున్నావు? తీ. ఏంటే అంతగా ఉడుకుతోంది చెయ్యి? నేనంటే పార్లర్కి వెళ్ళి తీయించుకుంటా. పార్లర్కి వెళ్ళే లెవెల్ కాదుగా నీది. నీ గోర్లు నువ్వే తీసుకుంటావుగా. తీ. సరిగ్గా తీ. అమ్మా మీనాక్షి, నాకు అర్జెంటుగా నా బీరువాలోంచి ఓ 10,000 తీసుకొచ్చివ్వమ్మా. తీసుకోమ్మా. వెళ్ళు. అమ్మా శారద, ఓసారి ఇలా రా.
ఏంటన్నయ్యా ఏదైనా మాట్లాడాలా? అవునమ్మా, మీనాక్షి గురించి. ఒక సర్వెంట్ గురించి నేను తెలుసుకోవాల్సిందేముంటుందన్నయ్యా? చాలా ఉందమ్మా. మొదటిది, మీనాక్షి సర్వెంట్ కాదు. కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఇంటికి రావాలని పాదాలు వేస్తారు. ప్రతిరోజు మహాలక్ష్మి ఇంట్లోకి రావాలని ముగ్గులు పెడతారు. అలాంటిదేమీ మేం చేయకపోయినా మా ఇంటికి మీనాక్షి రావాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే కారణం నేను చెప్పలేను. చేసిన పొరపాట్లకు ప్రాయశ్చిత్తం కావచ్చు. పసిపాపలాంటి మనస్తత్వం ఉన్న మీనాక్షి మీద అభిమానం కావచ్చు. మీనాక్షిది ధ్వజస్తంభం వారి వంశం. ఆమె తండ్రి గుడిలో విగ్రహాలకు రంగులు వేసి జీవం పోస్తాడు. ఎంతో మంది భక్తులకు ఆ భగవంతుడి రూపాన్ని కళ్ల ముందుంచేటంత గొప్ప వ్యక్తి. అలాంటి వంశంలో పుట్టిన అమ్మాయితో శ్వేత ఇలాంటి పనులు చేయించడం బావుండదు కదమ్మా. శ్వేత ఐశ్వర్యంలో పుట్టి పెరిగింది కాబట్టి ఇలాంటివి తెలియకపోవచ్చు. నీకర్థమవుతుందని పిలిచి చెప్తున్నాను. మన ఇంటి ముందు ఎన్నో కార్లు రెడీగా ఉన్నాయి. పార్లర్కి వెళ్లాలనుకుంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీనాక్షి మనసు గాయపడి వెళ్ళిపోతే మళ్లీ మా ఇంటికి రాదు. అది చెప్పాలని పిలిచాను. సార్, మీనాక్షి వచ్చింది కదా, ఇహ ఎంగేజ్మెంట్ ఆగిపోతుందని ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఇప్పుడు సునామీ వచ్చేలా ఉంది. అర్థమయ్యేలా చెప్పు మూర్తి. మీ జీవితం తలకిందులయ్యేలా ఉంది సార్. కొంపదీసి ఈ రోజే ఎంగేజ్మెంట్ ప్లాన్ చేశారా ఏంటి? ఈ రోజే ఎంగేజ్మెంట్ ఎందుకు చేస్తారు సార్? మరి ఏమైందా నా కంగారు? మీనాక్షి హర్ట్ అయింది. ఎందుకు? శ్వేత మేడం మీనాక్షిని ఖాళీ గోల్డ్ తీయమంటున్నారు సార్. అదేంటి? ఇది ఎంత పెద్ద విషయం మీకు అర్థమవుతోందా? అర్థమైంది. ఏం అర్థమైంది? శ్వేతకి పొగరని. మీనాక్షి ఏడ్చిందని అర్థం కాలేదా? అయితే దానికి నేనేం చేయనయ్యా? నా తప్ప? మీరలా నేనేం చేయను అంటే నేను ఏం చేయలేను సార్. ఏ ఆగు, ఇప్పుడు ఏమైందని? మీనాక్షికి అవమానం జరిగింది సార్. ఆమె ఆత్మాభిమానం దెబ్బతింది. ఇన్ని చీత్కారాలు భరిస్తూ ఈ ఇంట్లో ఎందుకు ఉండాలని మీనాక్షి వెళ్ళిపోతుంది సార్. నిజమా? తన్ని శ్వేత కదా హర్ట్ చేసింది. ఏ రాయితో పళ్ళు రాలగొట్టినా మీ ఇంటి రాయితోనే కదా సార్ కొట్టింది. పరాయి వాళ్ళు కొట్టినా వెళ్ళిపోతుందా? కిరాయి వాళ్ళు కొట్టినా వెళ్ళిపోతుంది. మీనాక్షి వెళ్ళిపోతే మీరు అనుకున్నది జరగదు. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అందుకే కదా వెనక్కి పిలిపించింది. కానీ శ్వేతా మేడం ప్రవర్తన వల్ల మీనాక్షి ఫీల్ అయి వెళ్ళిపోవటం గ్యారంటీ. ఇప్పుడు నన్నేం చేయమంటావు? మీరు మీనాక్షిని దువ్వాలి, నవ్వాలి, ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఆమె కూల్ అవ్వాలి. చాలా ఉంది. దానికి నేనేం చేయను? అన్నీ నేనే చెప్పాలా సార్? నేను ఆపలేను, నా వల్ల కాదు. ఓ 20,000 అంటే 20,000. నేనేం నడిచే ఏటీఎం కాదు, నా దగ్గర లేవు. అంతే సార్. నా స్క్రీన్ ప్లే టాలెంట్ ని టీవీ ఇండస్ట్రీయే గుర్తించలేదు, మీరేం గుర్తిస్తారు? టీవీ ఇండస్ట్రీ మంచి పనే చేసింది కానీ ఇప్పటికిప్పుడు మీనాక్షి కూల్ అవ్వాలంటే ఏం చాలో అది చెప్పు. సరే, ఇప్పుడు సలహా ఇస్తాను. 20,000 రేపు ఇవ్వండి. ఏంటి నేను చేయాలా? మీరే చెయ్యాలి. సరే. ఒసేయ్, నువ్వు హట్ అయిపోయి నీ ఇంటికి చెక్కేస్తే ఆ శ్వేత నా పీకకు చుట్టుకుంటుందే. నిన్ను కూల్ చేయడం అంత ఫూలిష్నెస్ ఇంకోటి లేదని తెలిసినా తప్పడం లేదు. కర్మ కర్మ. మీనాక్షి సార్. ఏంటి సార్? నువ్వు నాకు హెల్ప్ చేయాలి మీనాక్షి. మీ కాళ్ళకి గోర్లు పెరిగాయా అండి? గోర్లు కాళ్ళకి మాత్రమే పెరగవు, వేళ్ళకు కూడా పెరుగుతాయి. అయినా నీకు ఇలాంటి పనులు ఎలా చెప్తాననుకున్నావు? నేను ఒక మంచి పని చేయబోతున్నాను.
అలాంటి పనికి నీలాంటి మంచి మనిషిని తోడుగా తీసుకెళ్తే బాగుంటుందనుకున్నాను. మంచి పనా? ఏంటి సార్ అది? మమ్మీ డాడీ వెడ్డింగ్ యానివర్సరీ కదా, కోర్స్ నా ఎంగేజ్మెంట్ కూడా సేమ్ డే అనుకో. ఆ, అందాక నువ్వు ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఒకటి ఏడ్చింది కదా. అయితే ఏం లేదు, ఆ రోజు మన కంపెనీలోని ఎంప్లాయీస్కి వర్కర్స్కి బట్టలు పెట్టాలనుకుంటున్నాను. నువ్వైతే కరెక్ట్గా సెలెక్ట్ చేస్తావని నేను షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నాను. అబ్బా, నిజంగా ఎంత మంచి పనో. మీరు నిజంగా గురూజీలా కనిపిస్తున్నారండి. ఎవరా గురూజీ? దేవుడికి నేను పెట్టుకున్న పేరండి. ఊరుకో, నేను మామూలు మనిషిని. అయితే వస్తావా నాతో? ఎందుకు రానండి? ఇంత గొప్ప పనికి తోడు రమ్మంటే ఎవరు కాదంటారు? సరే, మొహం చాలా డల్గా ఉంది, వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చే. అలాగేనండి. ఏంటో. ఒరే క్రిష్, ఒక్క కష్టం తప్పించుకోవడానికి ఎన్ని కష్టాలను ఎత్తునేసుకోవాల్సి వచ్చిందిరా నీకు. Damn it. శ్వేత, అర్జెంటుగా నువ్వు బయలుదేరు. ఏ, నీకు కూడా ఇక్కడ ఇన్సల్ట్ జరిగిందా? చిచి, నేను నిన్ను బయలుదేరమంటున్నాను. పెళ్లి కూతుర్ని నేనే వెళ్ళాక నువ్వేం చేస్తావు మమ్మీ ఇక్కడ? వెళ్ళమన్నది మన ఇంటికి కాదు, షాపింగ్కి. ఇప్పుడు షాపింగ్ ఏంటి మమ్మీ? అయ్యో, కారు వెళ్తుంది. కార్ వెళ్తోందని నేను షాపింగ్కి వెళ్ళాలా? కారులో మీనాక్షి వెళ్తుంది. ఏంటి, అది షాపింగ్కి వెళ్తుందా? ఎవరి కోసం? అయ్యో, అదంతా తర్వాత. అది క్రిష్తో కలిసి వెళ్తుంది. ఏం మోసుకురావడానికి వెళ్తుందో. రేపు కడుపు మోసుకొని వస్తుంది, ఓకేనా? ఏంటా మాటలు మమ్మీ? క్రిష్కో టేస్ట్ ఉంది. టేస్ట్ ఉన్నా వేస్ట్గా పక్కనే ఉంది కదా అని టేస్ట్ చేస్తే? చిచ్చి, అది కూడా అలాంటిదేం కాదు, ఏదో పిచ్చిదంతే. క్రిష్ కృష్ణుడు కదా, రాముడు కాదు కదా. అంతేనంటావా? అంతే. మగవాళ్ళు అందమైన వాళ్ళ వెంటే కాదు, అందుబాటులో ఉన్న వాళ్ళ వెంట కూడా పడతారు. నన్ను పిలవకుండా ఎలా వెళ్ళను మమ్మీ? పెళ్లికి పెళ్లి కూతుర్ని పిలవాలా, శోభనానికి పెళ్లి కొడుకుని పిలవాలా? నీ వుడ్బి నిన్ను పిలిచేదేంటి? నీకు ఆ రైట్స్ ఉన్నాయి. బయలుదేరాడా? రెడీగా ఉన్నాడు. జాగ్రత్త, కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడు. మీనాక్షితోనా? చిచి, ఆ కరివేపాకుతో కాదు, క్రిష్తో. సరే. ఏయ్, ఇలా వెళ్తావా? డ్రెస్ మార్చుకోపో. సార్, వెళ్దామా? చాలా ఫాస్ట్గా వచ్చేసావే. రా, కూర్చో. కూర్చో మీనాక్షి. సార్, పర్లేదు, కూర్చో. ఏయ్ శ్వేత, మీనాక్షి, మీనాక్షి. ఏయ్ శ్వేత, ఏయ్ నువ్వెక్కడికి? నువ్వెక్కడికో నేనెక్కడికే. నేను షాపింగ్కి. అయితే నేను షాపింగ్కే. ఓ, అది కాదు, నేను కంపెనీ ఎంప్లాయీస్ కోసం బట్టలు కొనడానికి వెళ్తున్నాను. అయితే నేను ఆ బట్టల్ని సెలెక్ట్ చేయడానికి వస్తున్నాను. ఏయ్, నువ్వు వెనక్కి కూర్చో. నువ్వు వచ్చి కూర్చో క్రిష్. అది కాదు మీనాక్షి. పర్లేదు సార్, మీరెళ్ళి కూర్చోండి సార్, నేను ఇక్కడ కూర్చుంటాను. ఏంటి, రావాలా వద్దా? మీ ఇద్దరే వెళ్తారా? నేను మీ మధ్యలో ఎందుకు అనుకుంటున్నారా? నో 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 నో, నాట్ ఎట్ ఆల్. అలా ఎందుకు అనుకుంటాను? కూర్చో, కూర్చో. నువ్వు రా మీనాక్షి, నువ్వు కూర్చో. ఓకేనా? ఇది వచ్చి మళ్ళీ మీనాక్షిని ఎక్కడ హర్ట్ చేస్తుందో. ఇది చేసిన పనికి ప్యాచప్ చేయాలని నేను ట్రై చేస్తుంటే ఇది మళ్ళీ తయారైంది. ఓ గాడ్, సేవ్ మీ. క్రిష్, వస్తున్నా వస్తున్నా.
కోపంగా కాకుండా ప్రేమగా మాట్లాడు. క్రిష్, యా నేను చాలాసార్లు నీతో పాటు కారులో కూర్చున్నా, కానీ ఈవేళ ఏంటో సంథింగ్ స్పెషల్ అనిపిస్తోంది. ఇన్ని రోజులు బిజినెస్ పార్ట్నర్గా కూర్చున్న దాన్ని ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నానన్న ఒక ఫీలింగ్తో కూర్చున్నాను. సో ఎక్సైటింగ్ నో? నాకు కూడా ఇంచుమించుగా అలాగే అనిపిస్తోంది. హే మీనాక్షి, ఏమన్నావు నువ్వు? రియల్లీ నీకు సేమ్ ఫీలింగా? అవును సార్, నేను మీ కార్లో ఎన్నోసార్లు కూర్చున్నాను, కానీ ప్రతిసారి మీకు నాకు గొడవే జరుగుతోంది. ఇప్పుడేమో మీతో కలిసి షాపింగ్కి వెళ్తున్నాను. మేడం అన్నట్టు సో ఎక్సైటింగ్. షడప్, నోరు మూసుకుని కూర్చో. క్రిష్, యాక్చువల్లీ నేను నిన్ను చూసేదాకా ఇప్పట్లో పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నాను. అవునా? మరి నిన్ను చూశాక టోటల్గా నా ఒపీనియనే మారిపోయింది. మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పెళ్లి ముహూర్తం పెట్టించుకోవాలి, లేకపోతే తల పగిలి చేస్తావు. వాట్? బయట మేడం హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ మీద కటింగ్స్ కొడుతూ వెళ్తున్నాడు ఎవడో. అవునా? ఈడియట్, నిజంగానే తల పగిలి చేస్తాడు. సార్, ఇలాగే ఒకసారి పెళ్ళాం మొగుడు బైక్ మీద వెళ్తున్నారు. వాడి తలకుండాల్సిన హెల్మెట్ పెళ్ళం చేతిలో ఉంది. ట్రాఫిక్ పోలీసుని చూసిన మొగుడు హెల్మెట్ తగిలించు హెల్మెట్ తగిలించు అని పెళ్ళాన్ని కంగారు పెట్టాడు. ఓ గాడ్, ఆ కంగారులో ఈ పెళ్ళాం హెల్మెట్ ని తిరిగేసి తగిలించింది. అయ్యో, చచ్చిపోయాడా? ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చాడు పాపం. సార్, మీరు కూడా ఎప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. షూర్ షూర్, ఇప్పుడే పెట్టుకుంటాను మీనాక్షి. థ్యాంక్ యూ గుర్తు చేసినందుకు. క్రిష్, నా ఫీలింగ్స్ నీకు అర్థం అవుతున్నాయా? అబ్సల్యూట్లీ శ్వేత, ఐ డోంట్ నో. ఓకే, నా వెడ్డింగ్ సారీ మాత్రం నువ్వే డిజైన్ చేయాలి. ఎన్ని లక్షలైనా సరే. రూపాయి లేదు, లక్షల ఎక్కడి నుంచి తెచ్చేది? ఎవడో ఫ్లాట్ కొనమని ఫోన్ చేశాడు మేడం. సార్ సార్, ఆ పక్క షాప్ లో 300కి సూపర్ చీరలు దొరుకుతాయి. మేడం కోసం ఒక 4 తీసుకుంటారా? క్రిష్, కార్ ఆపు. ఎందుకు? ముందు కార్ ఆపు. ఏమైంది? ఆపుతావా లేదా? ఓకే ఓకే. ఏ మీనాక్షి, నువ్వు దిగు. ఎందుకు? ఆ క్వశ్చన్ తను అడగాలి, నువ్వు కాదు. ఎందుకు మేడం? మేమిద్దరం బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి. నువ్వు దిగు. అది ఆఫీస్లో మాట్లాడుకోవచ్చు కదా. కాదు, ఇప్పుడే మాట్లాడాలి. ఏయ్, నువ్వు దిగు. దిగు. అరే క్రిష్, మీనాక్షి ఆగు. నువ్వెందుకు దిగా? ఎలా వెళ్తుంది మీనాక్షి కారు లేకుండా?
డోంట్ వరీ క్రిష్, తనకి కారు కొత్త, ఊరు కొత్త కాదు. అవును సార్, నేను ఎవరినొకరిని లిఫ్ట్ అడిగి వెళ్ళిపోతాను. సారీ మీనాక్షి. క్రిష్ నువ్వు పద, మనకి లేట్ అవుతుంది. జాగ్రత్త మీనాక్షి.